first ever factory outlet Mukunda Jewelers నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. చదువుల నిలయం ఇప్పుడు రణక్షేత్రంగా మారింది. ఆంధ్ర వర్సిటీ వేదికగా రెడ్ వర్సెస్ సాఫ్రాన్ వార్కు పీక్స్కు చేరింది. అటు లెఫ్ట్ ఇటు రైట్ మధ్యలో యూనివర్సిటీ పరువు పోతుంది అని విద్యార్థులు మండిపడుతున్నారు. సో ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒకవైపు ప్రార్థనలు కర్రసాము, మరోవైపు అభ్యంతరాలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్లో ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. వర్సిటీ గ్రౌండ్స్లో ప్రార్థనలు చేయడం, కర్రసాము నిర్వహించడంపై లెఫ్ట్ విద్యార్థి సంఘాలు భగ్గుమంటున్నాయి. విద్యాలయాల్లో మతపరమైన రాజకీయ కార్యక్రమాలకు చోటు లేదని గర్జిస్తున్నాయి. లెఫ్ట్ విద్యార్థి సంఘాల ఫిర్యాదుతో బయట వ్యక్తులకు అనుమతి లేదు, క్యాంపస్లో ఇలాంటివి కుదరవు అని రిజిస్ట్రార్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కానీ నోటీసులు ఇచ్చినా ఆర్ఎస్ఎస్ శాఖలు కార్యకలాపాలు ఆగడం లేదు. పైగా ప్రార్థనలు చేస్తే తప్పేంటి, కర్రసాము నేర్చుకుంటే అభ్యంతరం ఎందుకు అని ఏబీవీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో యూనివర్సిటీ పవిత్రతను కాపాడాలంటూ విశాఖ మేధావులతో కలిసి లెఫ్ట్ సంఘాలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ ఏయూలో తమను అడ్డుకుంటున్న లెఫ్ట్ సంఘాలకు వ్యతిరేకంగా ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. వేల సంఖ్యలో కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందనని టెన్షన్ వాతావరణం అక్కడ కనిపిస్తోంది. ఏయూ ఉద్రిక్త పరిస్థితులతో అక్కడ కనిపిస్తోంది. లెఫ్ట్ విద్యార్థి సంఘాలు వర్సెస్ రైట్ విద్యార్థి సంఘాలు. ఆర్ఎస్ఎస్ వాళ్ళేమో లోపల ప్రార్థనలు చేస్తున్నారు, కర్రసాములు చేస్తున్నారు, దాన్ని అడ్డుకుంటున్నారు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు లెఫ్ట్ విద్యార్థి సంఘ నాయకులు. సో దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా అక్కడ లెఫ్ట్ విద్యార్థి సంఘాలు నిర్వహించాయి. దీన్ని వ్యతిరేకిస్తూ, అభ్యంతరాలని వ్యతిరేకిస్తూ మళ్ళీ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ విద్యార్థి సంఘాలు ఇవాళ ఆందోళనకు పిలుపునిచ్చాయి. మా ప్రతినిధి రాజు మరింత సమాచారం. సార్ రాజు, ఏం జరుగుతోంది? రెండు విద్యార్థి సంఘాల నేతల ఘర్షణ ఎంత తారాస్థాయిలో కనిపిస్తోంది? సో నిన్న ఒక పక్క రౌండ్ టేబుల్ సమావేశాలు లెఫ్ట్ విద్యార్థి సంఘాలు కండక్ట్ చేశాయి. ఇవాళ దాన్ని వ్యతిరేకిస్తూ, అభ్యంతరాలను నిరసిస్తూ ఇవాళ ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ ఆందోళనకు పిలుపునిచ్చినాయి. సో అక్కడ ఏం జరుగుతోంది? యూనివర్సిటీలో ఎటువంటి ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది? 100 ఏళ్ల ఆంధ్ర యూనివర్సిటీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించి ముఖ్యంగా మతపరమైనటువంటి ప్రార్థనలు జరుగుతున్నాయని ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్లో చూస్తే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు బలగాలు మొత్తం ఆంధ్ర యూనివర్సిటీలో ఇంచుమించుగా ఆంధ్ర యూనివర్సిటీ పరిధికి సంబంధించి 200 మందికి పైనే పోలీసులు అన్ని పోలీస్ స్టేషన్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు ప్రస్తుతం అయితే ఆంధ్ర యూనివర్సిటీ మెయిన్ గేట్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు ఆంధ్ర యూనివర్సిటీ లోపల జరుగుతున్నాయని అటు వీసీకి, రిజిస్ట్రార్కి విద్యార్థులతో పాటుగా ముఖ్యంగా చూస్తే ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన తర్వాత వీసీ నోటీసులు కూడా ఇష్యూ చేసినటువంటిది అయితే ఉంది. బయట వ్యక్తులు ఎవరో ఆంధ్ర యూనివర్సిటీ లోపలికి రావడానికి వీలు లేదని నోటీసులు ఇచ్చారు. అయినా కూడా ముఖ్యంగా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ లోపల ప్రతిరోజు ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు, కర్రసాము, ప్రార్థనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అటు లెఫ్ట్ సంఘాలకు సంబంధించి, లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా చూస్తే అటు ఆ రౌండ్ టేబుల్ సమావేశం విశాఖలో ఉన్నటువంటి మేధావులతోనూ, మాజీ ప్రొఫెసర్లతోనూ, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఈ లెఫ్ట్ సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నాయకులతోనూ ఒక రౌండ్ టేబుల్ సమావేశం అయితే నిర్వహించారు. ఎవరైనా సరే మతపరమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించడానికి వీల్లేదు, దాన్ని అడ్డుకుని తీరాలి, మేధావులంతా బయటికి రావాలని పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ దాని అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆంధ్ర యూనివర్సిటీ ముట్టడికి వస్తామని ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 11 గంటలకు వాళ్ళు ఈ ముట్టడికి వస్తారని చెప్పినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, భారీగా పోలీసుల బందోబస్తు. ఇంచుమించుగా ఆంధ్ర యూనివర్సిటీలో ఈ విధమైనటువంటి రెండు విద్యార్థి సంఘాలు కలగజేసుకున్నటువంటి వివాదం ఎప్పుడూ లేదు. ఇప్పుడు ఏబీవీపీ వీళ్ళకి తోడు ఆర్ఎస్ఎస్, బీజేపీ మద్దతుదారుతో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థులకు తోడు ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ
పిఎఫ్ఐ, పీడిఎస్ ఈ విద్యార్థి సంఘాలంతా కూడా ఒకటై ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్రిక్త వాతావరణానికి దారితీసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా అటు ఆంధ్ర యూనివర్సిటీ సెక్యూరిటీతో పాటుగా పోలీసులు అంటే యూనివర్సిటీ క్యాంపస్లోకి వెళ్ళడం, వస్తున్నటువంటి వాళ్ళని క్షుణ్ణంగా తనిఖీలు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడా కూడా ముఖ్యంగా చూస్తే ఈ లోపలికి వెళ్తున్నటువంటి వాళ్ళు ఐడి కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఐడి కార్డు లేకుండా మాత్రం ఏ ఒక్కరిని లోపలికి పంపించే ప్రసక్తే లేదు. ఒకవేళ ఎవరన్నా డ్రాప్ చేయడానికి వస్తున్నటువంటి వాళ్ళు కూడా విద్యార్థిని మాత్రమే లోపలికి పంపిస్తున్నారు, మిగిలినటువంటి వాళ్ళని ఆపేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఇంతమంది ఆ పోలీసు భారీ బందోబస్తు ఉన్నటువంటి నేపథ్యంలో అసలు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్కి సంబంధించి ఏం జరుగుతుంది ఏంటనేది అర్థం కానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే మరికొద్దిసేపట్లో ఏబీవీపీకి సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి ఆ కార్యకర్తలు ఇక్కడికి వస్తారని ముందస్తు సమాచారం ఉంది. దీంతో ఒక్క మెయిన్ గేట్ దగ్గర మాత్రమే ఓపెన్ చేసి ఉంచారు. అది కూడా ఒక సింగిల్ గేట్ని, అవుట్ గేటు ఇన్ గేటు రెండు ఉంటాయి. ఒకటి ఇన్ గేట్ మాత్రం ఓపెన్ చేసి అవుట్ గేట్ని క్లోజ్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ చుట్టూ అంటే ఈ ప్రాంగణం చుట్టూ సైన్స్ అండ్ ఆర్ట్స్ కాలేజీలకు సంబంధించినటువంటి దాదాపుగా 5 గేట్ల మొత్తాన్నింటినీ కూడా మూసివేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. క్యాంపస్ లోపలికి వెళ్ళాలన్నా బయటికి రావాలన్నా కూడా వీళ్ళందరూ కేవలం మెయిన్ గేట్ లోపల నుంచే రావాలి. ఎందుకంటే ఏ వైపు నుంచి ఎవరు వస్తారో తెలియదు కాబట్టి కొంత ఉద్రిక్త వాతావరణం. రైట్ రాజు, ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ నాయకులు కార్యకర్తలు ఆ యూనివర్సిటీకి రాబోతున్నారని చెప్తున్నారు. అంటే దాని దగ్గరలో ఏమన్నా వాళ్ళు ఇక్కడ గ్యాదర్ అయ్యి ఉన్నారా, అసెంబ్లీ అయ్యి ఉన్నారా, వాళ్ళు ఒక టైం అయినా ఫిక్స్ చేసుకుని అక్కడికి వెళ్దామన్నటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోందా? అంటే ఉదయం 11 గంటలకి వస్తారనేది ఒక సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా మనం చూడొచ్చు పోలీసులకు సంబంధించినటువంటి వాహనాలు మెయిన్ గేట్ దగ్గరే మొత్తం అందరినీ కూడా వాళ్ళని లిఫ్ట్ చేసి ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళాలి. అది స్టేషన్కి తీసుకెళ్తారా లేదా వేరే దూరంగా తీసుకెళ్ళి వదిలేస్తారా అనేది మాత్రం పోలీసుల నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. మొత్తము ఇట్లాంటి వెహికల్ దాదాపుగా 4 వరకు వెహికల్స్ని అయితే ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ మొత్తం అంతా కూడా క్షుణ్ణంగా పరిశీలన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకూడదు. ముఖ్యంగా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీకి 100 ఏళ్ల పండగ జరుగుతుంది. మరికొద్ది 2-3 నెలల్లో 100 ఇయర్స్ పూర్తవుతాయి. ఈ నేపథ్యంలోనే 100 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనిటువంటి విధంగా ఇప్పుడు ఇంత విద్యార్థుల మధ్యన జరుగుతున్నటువంటి ఈ ఆందోళనకు సంబంధించి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పటికే ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించినటువంటి వీసీ కానీ రిజిస్టర్ కానీ నోటీసులు ఇచ్చారు. మతపరమైనటువంటి కార్యకలాపాలు ఏవి యూనివర్సిటీ క్యాంపస్ లోపల జరగడానికి వీల్లేదు, దాన్ని ఖచ్చితంగా మేము ఆక్షేపిస్తున్నామని నోటీసులు కూడా ఇచ్చారు. పోలీసులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయినా కూడా కర్రసాములు చేస్తూ లోపల ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి ప్రార్థనలు ఇంకా కొనసాగుతున్నాయి. ఒకటే క్వశ్చన్ చేస్తున్నారు, బయట వ్యక్తులు ఆంధ్ర యూనివర్సిటీ లోపలికి ఎందుకు రాకూడదో చెప్పాలి. ప్రార్థన అంటే ఇది మతపరమైనటువంటి ప్రార్థన కాదు, మేము మాకు సంబంధించిన కర్రసాము నేర్చుకుంటున్నాం, దీనిలో భాగంగానే ఆటలాడుతూ ఒక ప్రత్యేక ప్రార్థన ఉంటుంది, ఆ ప్రార్థన చేసుకుంటే మీకు అభ్యంతరం ఏంటనేది ఏబీవీపీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయితే దీనికి సంబంధించినటువంటి వాదన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ఇప్పటి వరకు అంటే లెఫ్ట్ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ముఖ్యంగా ఏబీవీపీకి సంబంధించి కేవలం 2 విద్యార్థులు మాత్రమే లోపల ఉన్నారు. వస్తున్న వాళ్ళంతా కూడా బయట నుంచి వస్తున్నటువంటి వాళ్ళు విద్యార్థులు వస్తున్నారో లేదో తెలియదు. ముఖ్యంగా చూస్తే విద్యార్థులతో పాటుగా ఏబీవీపీ అదేవిధంగా బీజేపీ ఇతర అనుబంధ సంఘాలకు సంబంధించినటువంటి యువమోర్చా కార్యకర్తలందరూ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుంటున్నటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇక్కడ అనుమతి ఉంటుంది. బయట వ్యక్తులు ఎవరో కూడా వచ్చి కార్యకలాపాలు నిర్వహించడానికి వీలు లేదనేది అటు వీసీ కానీ రిజిస్టర్ కానీ ప్రతిరోజు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా ముందస్తుగా పోలీసులు అయితే భారీగా బందోబస్తు ఏర్పాటు చేసి యూనివర్సిటీ ప్రాంగణం మొత్తం అంతా కూడా తమ అధీనంలోకి తీసుకున్నట్లయితే ఉంది. రాజు, అయితే నిన్న లెఫ్ట్ విద్యార్థి సంఘాలు అంటే ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ విద్యార్థులు లోపల చేస్తున్నటువంటి కార్యకలాపాలపైన వాళ్ళు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఒక సపోర్ట్ కూడా కట్టే ప్రయత్నం చేశారు. నిన్న చాలామంది విశాఖలో మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారని చెప్తున్నారు. మేధావుల ఒపీనియన్ ఏంటి? లోపల జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి మేధావులు ఎటువంటి సపోర్ట్ ఇచ్చారు లెఫ్ట్ విద్యార్థి సంఘాలకు? వాళ్ళు ఏం చెప్తున్నారు? రిటైర్డ్ ప్రొఫెసర్లు కావచ్చు, మేధావులుగా ఉన్నటువంటి
నిన్న జరిగినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి సంబంధించి న్యాయవాదులు వచ్చారు, అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు వచ్చారు. వీళ్లతో పాటుగా వివిధ రకాలకు సంబంధించినటువంటి మేధావులు, ప్రొఫెసర్లు, ఆంధ్ర యూనివర్సిటీలో ఉద్యోగాలు చేసి రిటైర్డ్ ప్రొఫెసర్స్ అనేక మంది వచ్చారు. ఈ రకమైనటువంటి ఏ మత ప్రార్థనలో మత కార్యకలాపాలకు సంబంధించినవి ఏవి చేయడానికి వీల్లేదని దీనిలో వాళ్ళ ఒపీనియన్ తెలియజేసినటువంటిది అయితే ఉంది. వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, న్యాయవాదులు, జర్నలిస్టులు కాదు, అందరూ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో చదివినటువంటి వాళ్ళు. ఆంధ్ర యూనివర్సిటీ ముఖ్యంగా చూస్తే ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి ఉద్యోగాలు చేసి రిటైర్డ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఎందుకంటే పండగల సమయంలో ముఖ్యంగా అటు క్రిస్మస్ కానీ అదేవిధంగా ఈ గణేష్ సంబంధించి నిమజ్జన విషయంలో కానీ ఇట్లాంటి పండగలు జరిగినప్పుడు ఖచ్చితంగా వాటికి అనుమతులు ఇస్తున్నాం. వాళ్ళు సెమీ క్రిస్మస్ చేసుకున్నా కూడా లేదా గణేష్ ఉత్సవాలు చేసినా కూడా ఎట్లాంటి అభ్యంతరాలు తెలియజేయట్లేదు. కానీ ఒక కార్యకలాపాలని, మతపరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రతిరోజు నిర్వహించడాన్ని దీన్ని ఖచ్చితంగా విద్యా సంస్థల వైపు నుంచి దీన్ని వ్యతిరేకించి తీరుతాం. దానికోసం అవసరమైతే పోరాటం చేయడానికి సిద్ధమని రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అక్కడ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నటువంటి నేపథ్యంలో విషయం తెలుసుకున్నటువంటి ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వాళ్ళు కూడా తాము ఆంధ్ర యూనివర్సిటీ ముట్టడికి వస్తామని చెప్పి ఒక ప్రకటన అయితే చేసినటువంటిది అయితే ఉంది. ఈరోజు ఉదయం 11 గంటలకు వస్తానని వాళ్ళు ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో మనం చూస్తున్నాం కదా, ఇంతమంది పోలీసులు బహుశా ఎప్పుడూ కూడా ఆంధ్ర యూనివర్సిటీలో ఏదైనా పొలిటికల్ కార్యక్రమం జరిగినప్పుడు సీఎం, పీఎం వచ్చినప్పుడు మాత్రం ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఇంతమంది పోలీసులు ఉన్నటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పుడు విద్యార్థుల మధ్యన జరుగుతున్నటువంటి ఈ వివాదానికి సంబంధించి భారీగా పోలీసులు మోహరిస్తున్నారు. ఎందుకంటే గడిచినటువంటి 4 రోజుల క్రితం కూడా అటు ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ కార్యకర్తలకి అదేవిధంగా ముఖ్యంగా లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐకి సంబంధించిన విద్యార్థి సంఘాల నాయకులకి మధ్యన ఆంధ్ర యూనివర్సిటీ లోపలే వివాదం చెలరేగింది. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. వాళ్ళ చేతిలో ఉన్నటువంటి కర్రలతోనూ వాళ్ళకి చేతికి అందినటువంటి వస్తువులతోనూ కూడా కొట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. రెండు పక్షాలు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అటు ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ అదేవిధంగా లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలన్నీ కూడా కేసులు అయితే పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. క్షణక్షణానికి ఉధృతంగా మారుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం కూడా దీని మీద కలగజేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నటువంటిది అయితే ఉంది. ప్రస్తుతం అయితే మరికొద్దిసేపట్లో ఆర్ఎస్ఎస్ వింగ్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రాజు. రెడ్ వర్సెస్ సాఫ్రాన్గా మారింది పరిస్థితి. ఆంధ్ర యూనివర్సిటీలో 100 ఏళ్ల పండుగ జరుపుకోబోతున్నటువంటి ఈ సమయంలో ఆర్ఎస్ఎస్, ఏబీవీపీ వాళ్ళు యూనివర్సిటీ లోపలికి ఎంటర్ అయ్యి ప్రార్థనలు చేస్తున్నారు, కర్రసాము చేస్తున్నారు. ఎవరు ఈ యూనివర్సిటీలోకి రావద్దు అంటూ లెఫ్ట్ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు నేను రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేశాయి విశాఖలో కొంతమంది మేధావులతో కలిసి. అయితే దాన్ని వ్యతిరేకిస్తూ తమ కార్యకలాపాలని ఎందుకు లెఫ్ట్ సంఘాలు అడ్డుకుంటున్నాయంటూ ప్రశ్నిస్తూ ఇవాళ ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్ భారీ ఆందోళనకు పిలుపునిచ్చాయి. కొద్దిసేపట్లో 11 గంటల సమయంలో యూనివర్సిటీకి వస్తామంటూ ప్రకటించిన నేపథ్యంలో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. సో ఈ ఆందోళన అనేది జరగకుండా, మరింత గొడవలు ఉద్రిక్తంగా జరగకుండా పోలీసులు భారీగా అక్కడ మోహరించారు. బట్ ఏం జరుగుతుందన్నటువంటి ఉత్కంఠ మాత్రం కనిపిస్తోంది.